మనము మరణించంగానే ఒక రెప్పపాటులో మార్పు నొంది అన్నాడు. అంటే యేసుప్రభు బ్రతుకున్నప్పుడు, మనం బ్రతుకున్నప్పుడు యేసుప్రభు వారు వస్తే మన శరీరాలు మార్చబడతాయి. చనిపోయిన వారు ఆ యొక్క మహిమ శరీరంతో లేపబడుతూ ఉన్నారు. అందువల్ల ఇక మరణం అన్నది శరీరానికి అప్పుడు ఆ యొక్క శరీరానికి లేదు. దానివల్ల ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు ఎల్లప్పుడూ సంతోషంతో మరణం లేకుండా ప్రభుతో ఉంటారు. క్రీస్తులో లేని వారు, మరణ విషయం ఆలోచించని వారు, మహిమ శరీరంతో వాళ్ళు కూడా లేపబడ్డ ఆ అగ్నిగుండంలో ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటారు. అందువల్ల యేసు తిరిగి వచ్చినప్పుడు మరణం అన్నది జయించబడుతూ ఉంటున్నారు. అందువల్ల ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి పునరుత్థానంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ మహిమ గల పునరుత్థానంలో అందరం పాల్గొందిన మనం జీవ పునరుత్థానానికి వెళ్ళే విధంగా దేవుని బిడ్డలైన వారు జాగ్రత్త పడాలి. ఎందుకొరకు అని అంటే కొరింథీ సంఘానికి అనేక విషయాలు రాస్తూ ఇదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 47వ వచనం నుండి ఏం రాస్తున్నాడు అని అంటే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంచి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంచి నుండి పుట్టినవాడు ఎవడో మంచి నుండి పుట్టినవాడును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంచి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించాం. మనం ఏం చేయాలా? ఆదాం పోలికలను ధరించిన ఆదాం పోలికలు అని అంటే కేవలం బాహ్యమైనటువంటివని కాదు, ఆ యొక్క గుణాలు. డాక్టర్లు, సైంటిస్టులు ఏం చెప్తారంటే బ్లడ్ గ్రూప్ను బట్టి ఆ లక్షణాలు వస్తాయి, తండ్రి బట్టి ఆ గుణాలు వస్తాయి అని అంటారు. అదేవిధంగా ఆదాం పోలిక, మానవులందరికీ ఆదాం పోలిక వచ్చింది. ఏంటయ్యా ఆదాం పోలిక అంటే పాప స్వభావం. పాపం చేస్తాడు ఆదాము, పాపం చేశాడు. కాబట్టి ఆ స్వభావాన్ని, ఆ పోలికను వదిలి మనం క్రీస్తు పోలికను ధరించుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు పోలిక అని అంటే క్రీస్తుకున్న పరిశుద్ధత, క్రీస్తుకున్న ప్రేమ, ఇలాంటి పోలికలన్నీ మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనం మరణాన్ని గురించి ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకొరకు అని అంటే ఒకరోజు మనం ఈ లోకాన్ని విడుస్తాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకు ఇక ఏమీ అవకాశం లేదు. అంటే మనం బ్రతుకు మారడానికి మనకు ఎలాంటి అవకాశము లేదు. ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే ధనవంతుడు దరిద్రుడు, ఇది ఉపమానం కాదు, వాస్తవంగా జరిగిన సంగతి. యేసుప్రభు శాస్త్రులు పరిసయ్యులు ధనాపేక్ష కలిగి పై భాగంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చూస్తే భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అంటే చిమ్మెట కొట్టేస్తుంది. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఒకడు సిరిని ప్రేమించి దేవుణ్ణి నిరాకరిస్తాడు అనే విషయాలు చెప్పినప్పుడు ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు అపహసిస్తుంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు. ఈ ధనవంతునికి ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఈ అబ్రహాము రొమ్మున మీకు తెలిసిందొచ్చు, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత
లూకా 16:19 నుండి క్రింది వరకు చదువుకోండి. ఈ ధనవంతుడు అక్కడ వేదనకరమైన స్థలంలో బాధపడుతూ తండ్రి అయిన అబ్రహామును వేడుకున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై ఈ లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అన్నాడు. అంటే అబ్రహాం ఏమన్నాడనంటే, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినాలి. అంటే మోషే కంటే ముందు కాలంలో చనిపోయిన వ్యక్తిని గురించి యేసు వారు తెలియజేశారు. అక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు, 5 సహోదరులు ఉన్నారు, వారి ఇక్కడికి రాకుండా ఉండాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందువల్ల ఆ వేదనకరమైన స్థలములోనికి మనం వెళ్ళకుండా ఈరోజు మన జీవితాలను మనం రెండవసారి జన్మించాలి. జన్మించకపోతే జన్మించాలా? రెండవసారి జన్మించిన ఏ విధంగా బ్రతుకుతున్నా? ధనవంతుడు ఏం చేసిండు? తనకు నచ్చినట్టుగా ప్రతిదినము ఊదా రంగు వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు నమ్మకంగా బ్రతకాలి. ఫిలిప్పీ 2:12 చెప్పినట్టుగా మరి ప్రతి వాడు పౌలు చెప్తున్నాడు, నేను మీతో లేని సమయంలో కూడా ప్రతి వాడు భయముతో వణుకుతో తన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు ఈ లోకాన్ని విడిచిన మనం యేసు ప్రభువు రాకముందు చనిపోయిన నెమ్మదికరమైన స్థలానికి వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు శాశ్వతంగా ఆయనతో పరలోకంలో ఉంటాం. లేకపోతే మన మానం నీతిమంతుల మానం వంటి మానం ఉండాలి. ఏదో దేవుని ఎరిగి మధ్యలో తప్పిపోయి లేదా చివరిలో తప్పిపోయి ఇష్టానుసారంగా ఉంటే ఈ రక్షణ అన్నది పోతుంది. రక్షణ అన్నది కొనసాగించాలి. ఒకసారి నేను దేవుని బిడ్డనయ్యాను, బాప్తిసం పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొంది బాప్తిసం పొందాను అంటే కాదు. రక్షణను కొనసాగించాలి. పాపానికి దూరంగా ఉండాలి. ఆ రక్షణలో కొనసాగించడం అని అంటే ఆయనను ఆరాధించాలా, ఆయన బిడ్డలుగా బ్రతకాలి. అనేక విషయాలు ఉన్నాయి. చివరిలో మరి సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడిన విషయాలను మనం చూసుకొని ముగించుకుందాం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ సారును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మానం వంటి మానము నాకు లభించును గాక. ఎవరు పలికారు ఈ మాట అంటే బిలాము అనే ప్రవక్త. బిలాం చెడ్డ ప్రవక్త. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే కూడా బిలాం గురించి రాయబడ్డది. బిలాం డబ్బుకు ఆశపడ్డాడు. బాలాకు రాజు ఇశ్రాయేల్ వస్తూ ఉంటే వారిని నేను జయించలేనని చెప్పి ఈయన దేవుని ప్రవక్త, ఈయన వచ్చి శపిస్తే వాళ్ళు నాశనం అవుతారు అని చెప్పి ఆ బిలాం దగ్గరికి విస్తారమైన ధనాన్ని ఇచ్చి పంపించాడు. దేవుణ్ణి అడిగాడు మొట్టమొదట, అంటే వెళ్ళొద్దు అన్నాడు. తర్వాత మళ్ళీ అడిగితే దేవుడు వెళ్ళు అన్నాడు విసుకొని. కానీ ఏం చేస్తాడు? దూత ఖడ్గం పట్టుకొని మార్గంలో నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు ఆ గాడిద పక్కకు జరగడం వల్ల తప్పించబడ్డాడు. అప్పుడు గాడిదను కొడుతూ ఉంటే దానికి స్వరం ఇచ్చినప్పుడు గాడిద మాట్లాడింది. తర్వాత దూత మాట్లాడాడు. గాడిద ఎందుకు కొడుతున్నావు అన్నది. ఎప్పుడైనా ఇలా చేశానా అన్నది. దూత మాట్లాడుతూ గాడిద పక్కకు జరగకపోతే ఒక్క దెబ్బతో నిన్ను నరికి దాన్ని రక్షించాలనుకున్నాను, గాడిద తప్పించింది నిన్ను అన్నాడు.
ఆయన నువ్వు వెళ్ళు, దేవుని నోట ఉంచిందే పలుకుతావన్న. అక్కడ శపించడానికి వెళ్ళినప్పుడు ఆయన నోట దీవెనలే వస్తూ ఉన్నాయి. ఇక శపించలేనని గ్రహించి మాత్రం ఏం చేశాడంటే బాలాకు రాజుకు ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే వీరు నాశనం కావాలి అంటే ఏం చేయాలి? వారు పాపం చేయాలి. అందుకొరకే సంఖ్యాకాండం 25లో మోయాబు స్త్రీలతో, అందమైన స్త్రీలతో పాపం చేస్తూ మరి వారి దేవతను పూజిస్తూ నశించిపోయారు. అందుకొరకే బిలాం చెడ్డ సలహా ఇచ్చిన ప్రవక్త. ప్రియులారా, సాతాను కూడా ఏం చేస్తాడు? సాతాను తెలివైన వాడేదో అదే యోగు మాదిరిగా ఎన్నో కష్టాలు పెట్టి మనల్ని బాధ పెడతాడు అని అంటే ఎవరో ఒక్కడు యోగు లాంటి వాడు ఉన్నాడేమో ఈ లోకంలో. కానీ 99 మందిని ఏ విధంగా సులభంగా పాపాన్ని దూయించి పాపం ద్వారా లోబరుచుకుంటున్నాడు. ఇశ్రాయేలు పాపం చేసి నాశనమైనట్టుగా, ఆ విలువైన రక్షణను పోగొట్టుకున్నట్టుగా కనాన్ చేరకుండా, మనం పరలోకం చేరకుండా నశించిపోతాం. సరే, ఆ సందర్భంలో బిలాము ఒక సంగతి గ్రహించాడు. నేను తప్పు చేశాను అని ఏమంటూ ఉన్నాడు? నీతిమంతుల మానం వంటి మానము నాకు కలుగునుగాక, ప్రాప్తించునుగాక. మనమందరూ కూడా ఏముండాలి? నీతిమంతుల మానం రావాలి. దుర్మార్గులుగా చనిపోతే ఆ మానం విలువలేనిది. యెహెజ్కేలు 33:11లో దుర్మార్గుడు మరణించుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి బ్రతుకుట నాకు సంతోషం అన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా బ్రతుకుతే 115వ కీర్తనలో ఏం చెప్పాడు? యెహోవా భక్తుల మానము ఆయన దృష్టికి విలువ కలిగినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనం అందరం ఒకసారి మానిస్తాం. ఎటువంటి మానం? నీతిమంతుల మానమా, దుష్టుల మానమా? మన మానము దేవుని దృష్టికి విలువైనదా, విలువలేని మానంగా ఉండబోతున్నదా? మనమందరం ఆలోచించుకొని, మానం ఒక రోజు వస్తుందని తెలిసి